హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా పొద్దున్నే ఇంకా లెగడమే మా అత్తయ్య గారు అయితే కడిగేశారు. సో మీరు అనుకోవచ్చు, మీ అత్తయ్య గారు కడిగితే వింటారా అంటారా? సో తర్వాత చెప్పే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇంకా పొద్దున్నే ఇంకా 7 అవుతుంది అనమాట. ఇంకా 7కి ఇంకా 6:30కి లేచాను. ఇంకా 7 కల్లా ఇంకా అలాగే కూర్చున్నాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు కాసుకొని ఇంకా అలా కూర్చొని ఉన్నాను. సో కొంచెం ఈరోజు ఎందుకు అస్సలు పని మీదకి అయితే వెళ్ళడం లేదనమాట చెయ్యి అయితే. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లెగిసారు. ఇంకా 7 గంటలకు అయితే లెగిసి ఇంకా సోఫాలోకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఆడుకుంటావా? సరే మామూలుగా. సో కానీ తొందరగా టైం అవుతుంది. మా పిల్లలు ఇంకా బ్రష్ చేయడానికి బాగా బద్ధకంగా నేను వెళ్ళను మమ్మీ అంటా ఉంటారు. సో వాళ్ళు బలవంతంగా ఎలా అయినా తోలాల్సిందనమాట. సో ఎండ మాత్రం చక్కగా 7 గంటలకైతే ఎట్లా వేస్తుందంటే అలా వేస్తుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్న అయితే. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది పొద్దున్నే అనమాట. నేనైతే ఇంకా చాలా ఫ్రెష్గా ఇంకా అట్లాగే ఉందనేసి ఇంకా అలాగే కూర్చొని పోయాను. ఇంకా బయట లెగ్తమే. సో చూస్తున్నారు కదా, ఇంక ఇప్పుడైతే మా పిల్లలు అయితే బ్రష్ చేయడానికి అయితే ఇంకా వెళ్తున్నారు. మా చిన్నబాబు అయితే ఇంకా టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళారనమాట. చెప్పాను కదా, ఈ రోజు అయితే కొంచెం చెయ్యాలనిపించలేదు. జస్ట్ ఇంక ఇప్పుడే వచ్చారు మా చిన్నబాబు అయితే. సో ఇంకా వచ్చి ఇంకా టాయిలెట్ కూడా, వాష్రూమ్ కూడా వెళ్ళకుండా అయితే ఇంకా టిఫిన్ తేవడానికి అయితే వెళ్ళాడు మా చిన్నబాబును మా హస్బెండ్ అయితే. నేను లేచినాకైతే ఇంకా వాళ్ళిద్దరు లేచినాక మా పెద్ద బాబు అయితే లేచారు. సో ఇంక ఇప్పుడైతే బ్రష్ చేయించడానికైతే తీసుకుని వెళ్ళమంటున్నాను చెప్తున్నాను. ఇంకా చేసి రండి, వేడి బకెట్లో నానం పోసింది అని చెప్పాను అనమాట. సో ఇంకా బ్రష్ తీయడానికి మా పెద్దోడు అయితే కొంచెం మారంగానే ఉన్నాడు అనమాట. ఇంకా మా చిన్నబాబు చూడాలి. చిన్నబాబు అయితే చక్కగా చెప్పిన మాట వింటాడు. సో ఎందుకో తెలియదు కానీ ఇంకా కొంచెం నీరసంగాను ఏదోలాగా ఉందన్నమాట. ఇంకా లెగడమే ఇంకా అట్లాగే సోఫాలోనే సెట్ అయిపోయాను అనమాట. సో ఏం పని చేయబుద్ధి అవ్వలేదు. ఆల్రెడీ ఇంక ఈరోజు టిఫిన్ కూడా వేయలేదనమాట. ఇంకా మా వారు ఇంకా బయటే తీసుకుని వచ్చారు. ఇంక ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేయమని పంపించాను, ఏదో రంగాలు పంపించాను అనమాట. సో నేనే అంటే నాకంటే ఎక్కువైపోయిన వాళ్ళు అయితే ఇంకా పిల్లలు అయితే ఇంక ఈ రోజేనండి కొంచెం ఏదోలాగా ఉంది నాకైతే. సో ఇంకా ఈరోజు వచ్చి ఇంకా పిల్లలు అయితే రెడీ చేసేసినాకైతే ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట. మా చిన్నబాబుకి నేను తినిపిస్తున్నాను. ఇంకా బట్టలు అవి వేసేసాను. ఇంక కూర్చొని మొత్తం అన్ని చేసేసాను ఇంక ఇక్కడే. సో ఇంకా లేకడమే ఇంకా బట్టలు అవి రెడీ చేసుకుని కూర్చున్నాను అనమాట. సో ఇంకా ఆల్రెడీ ఫైనల్లీ అయితే టిఫిన్ తినే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా మా వారైతే ఇంకా చిన్నబాబుకి ఈరోజు లాస్ట్ డే కదా, ఇంకా రేపటి నుంచి అయితే హాలిడేస్ ఇస్తాననేసి షూ వేసుకుంటాను అన్నాడు అనమాట. సో ఇంకా చిన్నబాబు షూ వేసుకుంటా అన్నాడు. మా పెద్ద బాబుకి అయితే ఇంకా నాకు వద్దు, నార్మల్ చెప్పులు వేసుకెళ్తానన్నాడు. సరేనండి ఇంకా అనేసి ఇంకా ఆయనకు అక్కడికే వెయ్యి ఇంక వీడికి వద్దులే అనేసి చెప్పాను. ఫైనల్ అయితే ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే నేనైతే బ్రష్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇదనమాట సింపుల్గా అయితే ఇంకా 9 అవుతుంది టైం అయితే. వెళ్ళాక బ్రష్ చేసి చక్కగా అయితే టీ తాగుతున్నాను అనమాట. ఇంకా లేంగానే హాట్ వాటర్ అయితే తాగేశాను. సో ఇంకా 9 అవుతుంది కదా, ఇంకా బ్రష్ చేసేసి ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే కొంచెం ఒక పావు గంట తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసి సో ఇంకా రెడీ అయ్యి కొంచెం చిన్న కార్డుకి అయితే అప్లై చేసుకోవాలనేసి ఇంకా వెళ్తున్నాను. బజార్ వెళ్ళొచ్చి నాకైతే చిన్న వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో టైం ఉంటే మంచి వంట అయితే చేస్తానన్నమాట. టైం లేదంటే కొంచెం సింపుల్గా అయితే అయ్యే కర్రీ అయితే చేసుకుంటాను. సో సింపుల్గా అయితే అసలు ఈరోజు వీడియో తీద్దామని అనుకోలేదు. సో కాకపోతే తప్పదు, డైలీ పెట్టాల్సిందే అనమాట. సో పొద్దున్నే అసలు చాలా బాగుంటుందండి నాకైతే. అస్సలు లేచి అలాగా పని చేసుకోవాలన్నా లేకపోతే ఒక్కోసారి కూర్చోవాలన్నా నాకైతే భలే ఇష్టం అనమాట. సో అందుకనేసి లేకడమే ఈరోజు కొంచెం బద్ధకం ఉందనేసి కూర్చొని పోయాను. సో ఇంకా మా వారైతే ఇంకా కుర్చీలో కూర్చొని టీ తాగుతున్నాడు అనమాట. ఇంకా ఆయన ఏదో చెప్తుంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అలాగా వెనకమాల చక్కగా చల్లని గాలి వేస్తుంది అనేసి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా బ్యాక్ సైడ్ డోర్ అనమాట. సో పిల్లలకైతే ఇంకా ఫ్రంట్ ఇంకా మొత్తం రెడీ చేసి స్కూల్కి వెళ్ళారు. పిల్లలు ఇంకా వెళ్ళిపోయినాకైతే ఇంకా నేను కొంచెం బ్రష్ అయితే చేసి టీ తాగి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతే ఇంకా స్నానం అయితే చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ రోజైతే బ్లాగ్ అసలు తీయాలనిపించలేదు అనమాట. సో ఒక 5 to 6 minutes అయితే ఓన్లీ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా కర్రీ లాస్ట్లో అయితే కర్రీ ఏం చేస్తున్నాను ఏంటి అనేది సో నాకు కూడా తెలియదు మ్యాక్సిమం అయితే.
సో చూడాలి, ఏదో ఒకటి చేసేస్తాను. ఎగ్స్ ఉన్నాయి, ఇంకా ఆనియన్స్ ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చేసేస్తాను ఇంకా లంచ్లోకి అయితే. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో బట్టలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి, మార్నింగ్ చూపించాను కదా, ఇంకా బట్టల పని కూడా అవ్వలేదన్నమాట. సో నేనైతే ఓ పని మీద అయితే బయటకు వెళ్ళాను. సో ఇంకా పాన్ కార్డ్కి ఇంకా అప్లై చేసుకుంటాకైతే వెళ్ళాను అనమాట. వెళ్ళొచ్చాను జస్ట్ ఇంక ఇప్పుడు మీకైతే షేర్ చేద్దామనేసి ఇంకా చేస్తున్నాను. సో ఓకేనండి, ఇంకా రైస్ పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు టైం అయితే చూడండి, సో 11 అయిపోయింది టైం అయితే. ఇంకా 1 అవర్లో అయితే వంట అయితే పూర్తి అయిపోవాలి. సింపుల్గా ఉన్న కర్రీ ఏదో ఒకటి చేసేస్తాను. రైస్ తీసేసాను, ఇంకా వాష్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు. ఇక్కడ ఇంకా నేను ఎప్పటికప్పుడు ఇంకా వాటర్ రైస్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. ఇంక ఇవే రైస్లోకి ఇంకా కావాల్సినవి అయితే యూజ్ చేస్తాను. అన్నం ఉడుకుతూ ఉంటుంది, ఇంకా కింద సామాను సర్దేసుకుంటే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోద్ది. ఇవి సర్దుకున్నాక కర్రీ ఏదో ఒకటి చేసేస్తాను, సింపుల్గా ఉన్నది. నేనైతే ఇంకా ఎగ్స్ ఆనియన్స్ ఉన్నాయి అన్నాను కదండి, ఎగ్ అదే కోడిగుడ్డు పొట్ట కింద చేసేసి ఇంకా క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తాను ఇంకే పూటకైతే. సో నా దగ్గర అయితే ఇంకా అంత టైం అయితే లేదు కాబట్టి సింపుల్ రెసిపీ అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా రైస్ అయితే ఉడికిపోయినాకైతే బయట బట్టల పని కూడా ఇంకా అట్లాగే ఉందన్నమాట. ఇంకా ఆ పావు గంటలు అయితే బట్టల పని అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కుంటే సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది, నాకైతే ఈజీగా ఉంటుంది అనమాట. సో 2-3 రోజులకి ఒకసారి ఉతుకుతూ ఉంటారు, కానీ నేనైతే అట్లా ఎప్పుడు చేయను అనమాట. ఎప్పుడు పని ఇంకా అప్పుడే చేసుకుంటాను. ఎప్పుడన్నా కొంచెం బద్ధకంగా ఉన్నా లేకపోతే ఒంట్లో బాగోపోయిన అయితే పని ఇంకా అలాగే ఉంటుంది అనమాట. సో ఇంకా నేను ఎప్పటికప్పుడే డే బై డే చేసుకుంటూనే ఉంటాను. సో కొంచెం నాకు ఇల్లు చిరాకుగా ఉందంటే కొంచెం చిరాకు అయితే నాకు అనిపించేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా సామానం కూడా ఇంకంతే సింపుల్గా అయితే ఇంకెప్పటికప్పుడే ఆర్పిని వెంటనే సర్దేసుకుంటాను అనమాట. నిన్న ఈవినింగ్ 9 మార్నింగ్కి అయితే క్లియర్ చేసుకుంటాను మొత్తం. మార్నింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలు వెళ్ళాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి సో బ్రష్ అయితే చేసి ఇంకా టీ అయితే తాగి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా చివరి గదులు అయితే బట్టలు కూడా ఉన్నాయి, ఇంకా అది కూడా మడత పెట్టేసుకున్నాను. అదే మడత పెట్టినవి ఉన్నాయి కాబట్టి సెల్ఫ్లో సర్దేసుకున్నాను అనమాట. సో నిన్నైతే ఇంకా నేను ఆరిన బట్టలో తెచ్చేసి ఇంకా కుర్చీలు ఇంకా అలా పెట్టేస్తాను. సో ఇంకా మార్నింగ్ తెల్లారి ఇంకా సర్దుకుంటూ ఉంటానన్నమాట. సో ఇంక ఈరోజైతే ఇంకా సింపుల్గా అయితే ఇంకా ఇలా వీడియో తీయాల్సి వస్తుందండి. సో సారీ అనమాట, ఫుల్ వ్లాగ్ అయితే ఇంకా తీయట్లేదు. సో చెప్పాను కదా కొంచెం భారంగా కొంచెం ఏదో నీరసంగా లాగా ఉందన్నమాట. ఇంకా లెగిసిన కాడి నుంచి అయితే ఇంకా అట్లాగే ఉండిపోయాను, పని ఏమీ చేయకుండా. చెప్పాను కదా టిఫిన్ కూడా ఏమీ ఇంట్లో చేయలేదు, సో బయట తెచ్చిందివే ఈరోజైతే. సో ఇంకా మధ్యాహ్నం కొంచెం రెడీ చేసుకోవాలి ఇంకా టిఫిన్కి అయితే మార్నింగ్కి. సో నిన్నైతే ఇంక ఇడ్లీ వేశాను, ఇంక ఈరోజు చేయలేదు. ఇంకా బయట మా వారైతే ఇంకా అట్టు ఉప్మాలది అయితే తీసుకుని వచ్చారు. ఉప్మా వేసి ఇంకా దోశ వేస్తారు కదా, సో ఆ 2-3 అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మా పిల్లలకైతే ఇంకా పెట్టేసేసి చిన్నగానే ఉంటాయి, ఇంకా సింపుల్గా అంటే అవే తింటారనమాట. ఎప్పుడన్నా ఇంట్లో వేగిపోతే ఇంకెప్పుడన్నా అక్కడే తీసుకొని వస్తారు. సో పిల్లలు ఈరోజు ఇంట్లో వేయలేదు కాబట్టి ఇంకా బయట నుంచి వాళ్ళకి ఇష్టమైన 2 దోశలు అయితే తీసుకొని వచ్చాడనమాట. సామానం అయితే ఇంకా సర్దేసుకున్నాను. సో ఇల్లు కూడా ఇంకా క్లీన్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేశాను. ఉడికే లోపు అయితే ఏదో ఒకటి చిన్న సింపుల్గా ఉన్న రెసిపీ అయితే సింపుల్గా ఉన్న కర్రీ ఏదో ఒకటి చేసుకొని సో బట్టలు ఉతుకొని ఇంకా లంచ్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. సో 1 అవర్లో ఇంకా మొత్తం పని అంతా కంప్లీట్ అవ్వాలి. సో ఓకేనండి, ఇంకా ఇది మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ అనమాట. సో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి. సో ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది మొత్తము, ఇంకా క్లీన్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో మళ్ళీ చెప్తుంది ఏంటి అనుకుంటారా, సో ఏం చేద్దామండి, అసలు ఈరోజు అసలు వీడియో తీద్దామే అనుకోలేదనమాట. అంత ఇంట్రెస్ట్ ఈరోజు అసలు ఏం కలగలేదనమాట. సో డైలీ మనం ఒక పనిలాగా ఇంట్లో పనులు అలాగా డైలీ చేసుకుంటాము. యూట్యూబ్ కూడా అంతేనండి, డైలీ ఇంకా ఫాలో అవుతూ ఉండాలి. సో స్టార్ట్ చేసామంటే
సో ఈ రోజు ఎందుకని ఇంకా పెట్టబుద్ధ కాలేదు, ఇంకా అందుకని సింపుల్గా అయితే ఇట్లా వీడియో తీసి పెడుతున్నాను అనమాట. సో అందుకే సో ఓకేనండి. ఇంకా పిల్లలను కూడా ఇంకా ఈ రోజు అయితే అంతగా రెడీ చేయలేదన్నమాట. టిఫిన్ కూడా ఇంకా బయటే తీసుకొని వచ్చాము. సో ఇంట్లో వేయలేదనమాట. ఇంకా ఏదో అసలు ఏం పని చేయబుద్ధి అవ్వలేదు ఈ రోజు లేచిన కాడి నుంచి అయితే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో కొంచెం భారంగా అయితే ఉందన్నమాట. సో ఇదనమాట ఇంకా రోజు వీడియో సింపుల్గా అయితే. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ మరి.